Okay, guys. Okay, guys. Good evening to all of you. సో బేసిక్గా మనకి ఏమేమి సెషన్స్ కంప్లీట్ చేసుకున్నామండి మనం ఇప్పటి వరకు కూడా. సో ఫస్ట్ ఏ సెషన్ కంప్లీట్ చేసుకున్నాం మనం? ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, ఆ తర్వాత మనకి చెప్పాలి. తర్వాత ఏం చెప్పుకున్నామండి? S4 హనా గురించి డిస్కస్ చేసాం. ఇంకా S4 హనాకి మధ్య బేసిక్ డిఫరెన్సెస్ డిస్కస్ చేసాం. సో ఇంకా ఎస్ ఓకే ఓకే సి గైస్, మనకి లాస్ట్ సెషన్లో మనం బేసిక్గా మనకి ఎస్ఏపి ఎంఎంలో అంటే ఏంటి, ఏమేమి కీ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఎస్ఏపి ఎంఎం మోడల్ మనం నేర్చుకోవడానికి కావాల్సిన ఏరియాస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం కదా. సో మరి సో ఇప్పుడు మనం ఏంటంటే ఎస్ఏపి సంబంధించిన మనకి మీకు సర్వర్ యాక్సెస్ అనేది షేర్ చేశారా కాదర్ సార్? సర్వర్ యాక్సెస్ డీటెయిల్స్ షేర్ చేశారండి? సో కాదర్ సార్ ఇక్కడ అడ్మిన్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు సర్వర్ సంబంధించి. సో మీకు ఇక్కడ వెంటనే మీరు బాబు సర్వర్ గారిని కాంటాక్ట్ అయితే, సో మీకు ఆయన ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫోన్ నెంబర్ చార్ట్లోనే ఉంటుంది. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీరు ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ తీసుకోండి. ఇంకా మనకి క్లాసెస్ ఇంకా మనకి సిస్టంలో స్టార్ట్ అయిపోతాయి మనకి ఇమీడియట్గా. ఓకే, సర్వర్ యాక్సెస్ అనేది ఇమీడియట్గా తీసుకోవాలి. సో డీటెయిల్స్ కూడా పెట్టినట్టున్నారు మీకు. 3 monthsకి 1800 అవుతుంది. S4 హనా ఎంఎం అనమాట. ఓకేనా, అడ్వాన్స్డ్ వర్షన్ 2022లో మన క్లాసెస్ అనేవి ఉంటున్నాయి. ఓకే, సో మనకి వీక్లీ వచ్చేటప్పటికి మనకి సాటర్డే సండే మనకి మనకి ఆఫ్ ఉండదు, అసలు మనకి క్లాసెస్ ఉండవు. ఓకే, సో అండ్ మనకి టోటల్గా మనకి వీక్లీ మొత్తం కలిపి 4-5 క్లాసెస్ మ్యాక్సిమం ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మ్యాక్సిమం 4-5 క్లాసెస్. ఓకే, సో ఎందుకంటే మనకి సాటర్డే సండే వచ్చేటప్పటికి మనకి సెషన్స్ వచ్చేటప్పటికి మీరందరూ కూడా ప్రాక్టీస్ చాలా అవసరం అవుతుంది. ప్రాక్టీస్ ఎందుకంటే జాబ్ హోల్డర్స్కి రానున్న రోజుల్లో వర్క్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే, సో మీకు మళ్ళీ ఈ ప్రాక్టీస్కి ఏంటంటే డైలీ క్లాసెస్ జరుగుతాయి, అవన్నీ ఒకేసారి కవర్ చేసుకోవడం కష్టం అవుతుంది. ప్రాక్టికల్ వర్క్ స్టార్ట్ అయిందనుకోండి, ఒక క్లాస్ మిస్ అయినా మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందుకే ఏంటంటే మనం చాలా సింపుల్గా చెప్పుకుంటాము అండ్ తక్కువ టైంలోనే మనకి 3 months లోపలే మనకి అయిపోతుంది కోర్సు. ఓకే, 3 months లోపలే అయిపోతుంది మనకి. కాకపోతే ఏంటంటే స్లోగా వెళ్దాం మనం అండ్ ఎప్పుడు ఇచ్చింది అప్పుడు కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే మనకి సర్వర్ యాక్సెస్ ఈరోజు మీరు ఇమీడియట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సో మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి బేసిక్గా మరి ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇంకా. సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ ఫస్ట్ మనం ఎవరైనా ఒక 2-3 minutes మాట్లాడగలరా? మనం ఏమైతే నేర్చుకున్నామో దాని గురించి అట్లీస్ట్ ఒక 2-3 minutes ఎవరైనా మాట్లాడగలుగుతారా ఎవరైనా? ఎందుకంటే ప్రజెంటేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్, క్లాసులు జరిగేటప్పుడు మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ప్రజెంటేషన్స్ లాగా ఒక 2-3 minutes మరి ఏం నేర్చుకున్నారు అనేది ఒక అవుట్లైన్ ఇవ్వగలుగుతారా? సో అది దాంట్లో కరెక్షన్స్ ఏమీ చేయను, జస్ట్ లైక్ మాట్లాడితే ఒక 2-3 minutes మాట్లాడితే మనకి ఏంటంటే ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మనకే తెలుస్తుంది, మనం దాన్ని రికవర్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ క్లాస్లో మనం కరెక్షన్ చేసుకుందాం. ఇది జస్ట్ ఏంటంటే మీరు మాట్లాడగలుగుతున్నారా లేదా అంతే, అంతే, జస్ట్ లైక్ ప్రజెంటేషన్ లాగా అంతే. ఎవరైనా మాట్లాడగలుగుతారా? చెప్పాలండి. చెప్పండి. ఎస్, చెప్పండి. మీరు 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 ఏమేమి నేర్చుకున్నారో అది జస్ట్ డిస్కస్ చేయండి అంతే, ఇంకేమీ లేదు ఇందులో. గట్టిగా మాట్లాడాలి. చెప్పండి. ఓకే, ఓకే, yeah, please go ahead.
చెప్పండి. What is meant by SAP? We have learned about that. మ్హూ. SAP means SAP means system applications. S means system. S stands for systems. A stands for applications. మ్హూ. P stands for products in data processing. ఓకే. And material management module deals with the procurement and sourcing. ఓకే. Procurement and sourcing. These module is mainly used in manufacturing sector ఓకే. and for business transactions. It is a ERP software. ఓకే. ERP software, and it is origin SAP origin from Germany. ఓకే. చెప్పండి, మీరు చెప్పండి, వెళ్ళిపోండి, ఇంకా మీరు చెప్పుకుంటా వెళ్ళిపోండి. ERP stands for Enterprise Resource Planning. SAP is the ఎస్ఏపి అనాలి, శాప్ కాదు, ఎస్ఏపి అనాలి. ఓకేనా? SAP is a integrated software. ఓకే. It is more flexible and reliable and user friendly. ఓకే. స్టార్ట్, చెప్పండి, చెప్పండి, కంటిన్యూ అవ్వండి. User-based software. ఓకే. Yes, sir. ఓకే, రైట్. సో ఇంకా ఎవరైనా ఒక్కళ్ళు ఇద్దాం సెషన్ ఇంకా మనం. సో మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాము. ఒకళ్ళిద్దరు జస్ట్ మనకి చెప్తే సరిపోతుంది. సెషన్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. Sure. Sir, my name is Vinny. వినీత్. Till now we discussed what is SAP and why SAP. Coming to ఓకే. what is SAP means, SAP is S means systems, A means programmed application, P means products in data processing. ఓకే. It is an ERP tool. SAP is an ERP tool, and we use ERP tool for integrating multiple modules like MM, SD, PP. Mhm. So we have so many modules like that. We also have technical modules like ABAP. ఓకే. So for any server access or anything, we contact the basis people and take the server admin details and we log into the SAP system. ఓకే. So actually SAP was found in Germany in Waldorf మ్హూ. in 1970s Okay. by IBM Applux. ఓకే. And yeah, as I said, it is an ERP tool. So it is one of the product of the business suite. ఓకే. So here we are using SAP S/4HANA for our accessing the business transactions, things like that. So due to this ERP tool, we record the business transactions like daily transactions and everything whatever is happening in SAP. మ్హూ. Because 75% of the transactions, like world transactions, are touching SAP systems every day. ఓకే. So and we are using S/4HANA 2022 version here, ఓకే. and we also have something called ECC, which is an older version of SAP. ఓకే. So in ECC we are using relational databases like Oracle, MySQL, or MS SQL, IBM DB2, like that, and we can also connect to the HANA database. ఓకే. And HANA database, it is also known as high performance analytical appliance. ఓకే. So it is one of the most reliable and fast database మ్హూ. because of its in-memory usage. Like ఓకే. we are using RAM, things like that in HANA database. So the speed is very fast compared to the ECC databases. మ్హూ. But the thing is, in HANA database, we cannot use ECC databases. ఓకే. But in ECC we can connect to the HANA database and we can use
ఓకే. So, and our project will be like implementation project, support project, rollout project, ఓకే. upgradation, mergers and acquisition. హుహు. Like that, we have what types of projects. ఓకే. Our role will be based purely on these projects. హుహు. Uh, and that's also. And SAP S4 HANA actually it means like business suite S4 for HANA. ఓకే. Sorry, business suite 4 for HANA. హుహు. That means in business suite there are a lot of products like PLM, CRM, supply chain management. ఓకే. Like that we have lot of products. In that ERP is one of the products which we are using. ఓకే. So this is a brief introduction about SAP, sir. What గ్రేట్. we use. ఓకే ఫైన్. సో ఇంకా ఎవరైనా చెప్తారండి? ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకా ఎవరైనా? ఒకళ్ళిద్దరు. Sir, చెప్పండి. sir, namaste. నమస్తే. Sir, we have learned about system application products, related, basically SAP, which means three, where the SAP includes basically three servers, which is presentation, application, and database. And SAP will capture entire information relating to goods and services ఓకే. and save into database. ఓకే. As we learned in first class. హుహు. And second, we also learned about ERP, which means enterprise resource and planning. ఓకే. Um, we also known about the competitors, హుహు. same like ERP, ఓకే. like Oracle, Microsoft, and all. And Mhm. we have learned about why we are learning SAP. Like SAP is a company that develops ERP software, which is we learned about the benefit of SAP software, which means integration, industry solutions, హుహు. quality and reliability. And we also learned about S4 HANA, which means SAP Material Management Module. ఓకే. S4 HANA is also known as sourcing and procurement. ఓకే. And we learned about database and about ECC and HANA, the differences between them. And HANA is mainly focused on memory-based database. And we learned about the benefits of HANA compared to ECC. And as you told about, we are learning about S4 HANA 2022 version. And ఓకే. yes, sir. ఓకే ఫైన్. సో ఇంకా ఎవరైనా చెప్తారా మనకి? సో ఇంకా ఎవరైనా? సో ఎవరైనా ఇంకా చెప్పగలుగుతారా? సో మీకు ఇది స్క్రీన్ కనబడుతుందండి? బ్లర్ ఉందా? ఎవరైనా ఒకళ్ళు దీని మీద నేను చార్ట్లో లింక్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఆ చార్ట్లో ఇచ్చిన డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తారా ఎవరైనా? నా సిస్టంలో కొంచెం బ్లర్ కనబడుతుంది. ఇప్పుడు ఎవరైనా చార్ట్లో ఇచ్చిన ఒక్క నిమిషం, లేకపోతే ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటా. ఒక్కొక్కసారి ఏంటంటే బ్లర్ అనిపిస్తుంది, బట్ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఒక 2 సెకండ్స్ అంతే. ఇప్పుడు క్లియర్గా ఉందా? పోనీ ఒకళ్ళు ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారా? చార్ట్లో ఉన్నది ఎవరైనా ఓపెన్ చేస్తారా డాక్యుమెంట్ని? ఎవరైనా డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారా చార్ట్లో ఉన్నది?
లింక్ చాట్లో నేను ఒక చాట్లో నేను ఒక డాక్యుమెంట్ పెట్టాను డౌన్లోడ్ అని చెప్పి స్క్రీన్ షేర్ చేసి ఆ డాక్యుమెంట్ ఎవరైనా ఓపెన్ చేస్తారా జస్ట్ సార్ అంటే సైన్ ఇన్ అవ్వాలా సార్? అవసరం లే, పైన స్క్రీన్ షేర్ అని ఉంది కదా ఆప్షన్, అవును సార్. దాని మీద క్లిక్ చేసి ఎంటైర్ స్క్రీన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ నేను ఏదైతే ఇచ్చానో ఆ డాక్యుమెంట్ లింక్ ఇచ్చానో అది ఓపెన్ చేయటమే. సో ఎంటైర్ స్క్రీన్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎవరు షేర్ చేస్తున్నారు? వెరీ గుడ్, డాక్యుమెంట్ ఓపెన్ అయింది, వెరీ గుడ్. అందరికీ ఇప్పుడు చూడండి క్లియర్గా కనబడుతుంది కదా డాక్యుమెంట్. కొంచెం జూమ్ చేయండి దాన్ని. కింద అక్కడ ప్లస్ అని ఉంది చూడు, కింద ప్లస్ మైనస్ ఉన్నాయి, ప్లస్ మీద క్లిక్ చేయి. కొంచెం కింద ప్లస్ అని ఉంది చూడండి అక్కడ. వెరీ గుడ్, కొంచెం చేయండి, పెద్దది సరిపోద్ది మనకి. కొంచెం ఇంకొంచెం పెద్దది చేయండి, ఇంకొంచెం చేయండి, ఇంకొంచెం, ఎస్ ఇంకొంచెం. సో అందరికీ స్క్రీన్ కనబడుతుందా? వెరీ గుడ్. సో కనబడుతుంది కదా. సో నేను ఈ డాక్యుమెంట్ మీకు ఇచ్చేసాను, S4 హనాకి సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. సో ఫస్ట్ క్లాస్ డాక్యుమెంట్ అందరికీ వచ్చింది. వాట్ ఈజ్ SAP, వాట్ ఈజ్ ERP ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. ఓకే, సెకండ్ క్లాస్ సంబంధించిన డాక్యుమెంట్ ఇది. మీకు క్లియర్ కట్గా కనబడుతుంది కదా. కొంచెం ఆ బొమ్మ ఒకసారి చూపించండి, ఫస్ట్ కాడి నుంచి రండి, కొంచెం పైకి వెళ్ళండి కొంచెం. రైట్, ఇలా ఉంచండి. సో ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం లాస్ట్ క్లాస్లో మనం S4 హనా గురించి డిస్కస్ చేసాము. నోట్ ప్యాడ్స్ ఇచ్చాను, నోట్ ప్యాడ్ ద్వారా మీకు అన్ని చార్ట్లో ఇచ్చాను. చార్ట్లో మొత్తం ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇందులో ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఆయన మీకు సో మీకు గైడ్ చేస్తారు ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలని. చార్ట్లో ఆల్రెడీ ఉన్నాయి, ఓకేనా. చార్ట్లో నేను ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోమని డైలీ క్లాసెస్ లింక్ ఇస్తాను, అవి చూసుకోవాలి. అర్థమైందా అందరూ కూడా? సి గైస్, మనకి ఈరోజు S4 హనా సంబంధించి ఇన్ డీటెయిల్గా మనకు అనమాట. మొన్న మీకు ఓవరాల్గా ఇన్సైట్స్ ఇచ్చాను S4 హనా అంటే ఏంటి. ఈరోజు మనం ఈ డాక్యుమెంట్ కంప్లీట్ చేసేసుకుంటే ఈ డాక్యుమెంట్ చూసుకొని రేపు పొద్దున్న మీరు ఏమన్నా చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు S4 హనా అంటే ఏం చెప్పుకున్నామండి ఇక్కడ? ఒకసారి చెప్పండి, ఎవరు చెప్తారు? SAP S4 హనా స్టాండ్స్ ఫర్ SAP బిజినెస్ సూట్ ఫర్ SAP ఫర్ హనా. సో SAP S4 హనా అంటే 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అని చెప్పడం జరిగింది. దీని ఫుల్ అబ్రివేషన్ ఏంటో చెప్పండి? SAP బిజినెస్ సూట్ ఫర్ హనా, ఓకేనా. సో ఇది SAP S4 హనా ఫుల్ మీనింగ్ అనమాట. కిందకి రండి మెల్లగా, సో ఎక్కడ ఆగండి. సో S4 హనా అనేది మనకి నెక్స్ట్ జనరేషన్ ERP సాఫ్ట్వేర్ అనమాట. ఇది మార్కెట్లో మనకి 4వ తరం SAPకి సంబంధించిన 4వ జనరేషన్, ఇది 4th జనరేషన్ అనమాట. ఇది కంప్లీట్గా మెమరీ బేస్డ్ డేటాబేస్ ఉంటుంది ఇందులో. S4 హనాలో మనకి హనా అనేది డేటాబేస్ అని కూడా మనం చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది ECCకి రీప్లేస్మెంట్. S4 హనా అనేది ECCకి రీప్లేస్మెంట్. అంటే ఇంకా ECC సిస్టమ్ అనేది 2026 27 ఇచ్చారు కదా, ఆ తర్వాత నుంచి కట్ ఆఫ్ డేట్ ఇచ్చాం కదా, ఆ డేట్ తర్వాత నుంచి ఇంకా SAP ECC చాలా తక్కువ, అసలు యూజ్ చేయరు. ఇంకా మెయిన్ వచ్చేటప్పటికి S4 హనాలోనే మన క్లాసెస్ కూడా ఉంటాయి, అండ్ మీరు నేర్చుకోవాల్సింది కూడా S4 హనాలోనే నేర్చుకోవాలన్నమాట. సో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే S4 హనా అనేది ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, హైబ్రిడ్ మోడల్లో మనం డిప్లాయ్ చేయొచ్చు అని చెప్పుకోవడం జరిగింది, ఓకేనా. సో మనకి ECC అయితే మనకి ECC అనేది మనకి నేర్చుకోవాలి. అంటే ఏంటి? డిఫరెన్సెస్ నేర్చుకోవాలి. ECCకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏమున్నాయో అవి కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. సో అందుకే మీకు ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి మీకు అలవాటు చేస్తున్నాను నేను, ECCలో ఏముంది, S4 హనాలో ఏముంది అనేది. ECCలో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఓన్లీ ఆన్ ప్రిమైజ్ మాత్రమే ఉంటుంది, కానీ S4 హనాలో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, హైబ్రిడ్ మోడల్. మనం యూజ్ చేసేది ప్రజెంట్ మన క్లాసెస్ అన్నీ కూడా ఆన్ ప్రిమైజ్లో జరుగుతూ ఉంటాయి. ఓకే, ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి? ఓన్ స్టాఫ్, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ సర్వర్స్, అంతా కస్టమైజ్డ్ అనమాట. సో క్లౌడ్ అంటే ఏంటంటే SAP ఓడి కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో ఆన్ ప్రిమైజ్ వర్షన్స్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా ఒక కొత్త వర్షన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. క్లౌడ్కి వచ్చేటప్పటికి SAP ఓడు క్వార్టర్లీ రిలీజ్ చేస్తాడనమాట. సో ఎవరు చెప్తారు S4 హనా లేటెస్ట్ వర్షన్ ఎవరు చెప్తారండి? మార్కెట్లో ఇప్పుడు రన్ అవుతుంది, ఎవరు చెప్తారు? సో మైక్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి.
22. వెరీ గుడ్. సో మనకి S4 హనా 2022 వర్షన్లో మన సెషన్స్ అనేవి ఉంటాయి కంప్లీట్గా. 2024 అనేది మార్కెట్లో రన్ అవుతున్న వర్షన్, ఇంకా మార్కెట్లో ఇప్పుడే రీసెంట్గా వచ్చింది అది. ఓకే, కంపెనీస్ వర్షన్ అనగానే ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోవు, ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోయి వెంటనే దాంట్లో జాయిన్ అయిపో, కొంచెం టైం టేకింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, సో మనకి ఈసీసీకి సంబంధించిన డేటాబేసెస్ ఏం చెప్పుకున్నాం మనం? ఆరికిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం DB2, SQL, ఇవన్నీ S4 హనాలో పనిచేస్తాయా? ఇవన్నీ మనం S4 హనాలో రన్ చేయొచ్చా ఈ డేటాబేసెస్ని? షల్ వి రన్ దీస్ డేటాబేసెస్ ఇన్ SAP S4 హనా? నో, No, sir. నో, Only HANA database. ఓన్లీ. సో షల్ ఐ రన్ హనా డేటాబేస్ ఇన్ ఈసీ సిస్టమ్? Yes, sir. We can run. వెరీ గుడ్. సో ఎందుకంటే SAP కూడా ప్రోడక్టే కాబట్టి ఆప్షన్ ఉంటుంది కంపల్సరీగా. సో కిందకి రండి, కొంచెం కిందకి రండి. ఇవన్నీ ఫండమెంటల్స్ బాగా ఉండాలి, ఇట్లా దిట్ట ఉండాలి కొంచెం. ఓకే, సో S4 హనా న్యూ ఫీచర్స్ అన్నాడు కదా, అంటే ఇవి ఇక్కడ అందరి ఇచ్చాను. SAP FICO, కొంచెం పైకి వెళ్ళండి. SAP FICO ఇవన్నీ చేంజెస్ అనమాట. S4 హనాలో వచ్చిన చేంజెస్ FICOలో, MMలో, SDలో అన్నీ మనకి చెప్తాను, అవి చూసుకోండి చాలు. మనకి మెటీరియల్ లెంత్ అనేది S4 హనాలో మనకి చేంజ్ అయిందండి. ఈసీసీలో 18 డిజిట్ అనమాట, మెటీరియల్ నెంబర్ ఉంటుంది కదా, అది 18 డిజిట్ అయితే S4 హనాలో 40 చేశారనమాట. అందుకే ఎక్స్టెన్షన్ ఆఫ్ మెటీరియల్ నెంబర్ అన్నది మందే. ఓకేనా? సో అలాగే మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ MRPలో కూడా మనకి చేంజెస్ ఉన్నాయి, ఇది కూడా మందే కొంచెం. సో PP అండ్ MM మోడల్ ఇంటిగ్రేషన్ ఉంది. మెటీరియల్ లెడ్జర్ కూడా మందే. ఈ 3 ఏరియాస్లో మనకి మెయిన్ చేంజెస్ వచ్చినాయి అనమాట. అలాగే మనకి బిజినెస్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ని, బిజినెస్ పార్ట్నర్ అన్నది కూడా మందే. సో దీంట్లో మనకి పెద్ద చేంజెస్ వచ్చినాయి అనమాట. ఓకేనా? అంటే బిజినెస్ పార్ట్నర్ అంటే వెండర్, కస్టమర్, బిజినెస్ పార్ట్నర్ అంటారనమాట. అంటే ఈ కాన్సెప్ట్స్లో మనకి MMలో చాలా ఎక్కువ చేంజెస్ వచ్చినాయి. బిజినెస్ పార్ట్నరు, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగు, మెటీరియల్ లెడ్జరు, అలాగే మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ మెటీరియల్ నెంబర్. సో ఇలా ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ పైన అన్ని మాడ్యూల్స్ సంబంధించిన హైలైట్స్ ఇచ్చాం. FICO, MM, SD ఆల్ ఏరియాస్లో మనకి ఎక్కడెక్కడ ECC టు S4 హనా చేంజెస్ ఉన్నాయి అని ఇక్కడ ఇచ్చామన్నమాట. ఆల్ ఏరియాస్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బిజినెస్ పార్ట్నర్లో చేంజెస్ ఉన్నాయి, MRPలో చేంజెస్ ఉన్నాయి, అలాగే మనకి సో ఏం చెప్పుకున్నామండి, మెటీరియల్ లెడ్జర్లో మనకి చేంజెస్ అనేవి ఉన్నాయి అని చెప్పుకున్నాం. సో కిందకి రండి. సో కిందకి వస్తే మనకి S4 హనా ఫీచర్స్. సో మెయిన్ ఎక్కడ మనకి S4 హనా అనేది డామినేట్ చేస్తుందని చెప్పుకున్నామండి. ఎక్కడ మనకి S4 హనా ఎక్కడ మనకి డామినేట్ చేసేది ఎక్కడ మిగతా సాఫ్ట్వేర్స్తో? ఒకటి మనకి డేటాబేస్ అనేది చాలా బాగుంది అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఫ్యూరీ యాప్స్, అవునా? సో ఫ్యూరీ యాప్స్ ఒకటి, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫ్యూరీ యాప్సే మనకి ఇక్కడ. ఓకేనా? సో ఎప్పుడైనా సరే హనా డేటాబేస్ ఒకటి, ఫ్యూరీ యాప్స్ ఒకటి. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏం చెప్పుకున్నాం మనం? ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, హైబ్రిడ్ అనమాట. అలాగే మనకి S4 హనా ఇంప్లిమెంటేషన్, ECC ఇంప్లిమెంటేషన్లో డిఫరెన్సెస్ ఉన్నాయి మనకి. S4 హనాలో ECCలో డిఫరెన్సెస్ ఉన్నాయి అనమాట. అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనే దాంట్లో ఇప్పుడు రానున్న రోజుల్లో మొత్తం అన్నీ కూడా S4 హనాలోనే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ECC వాడతలేదు, ఇంప్లిమెంటేషన్ ECC అసలు లేవు ఇప్పుడు. ఓకేనా? కాబట్టి ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ వాడతారనమాట S4 హనాలో. అది ECC సిస్టంలో SAP వాడు ఏం చెప్పాడంటే ASAP మెథడాలజీ. సో ASAP మెథడాలజీ అంటారు, ASAP అంటాం. ఆ మెథడాలజీ రికమెండ్ చేశారు. S4 హనాలో అయితే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, యాక్టివేట్ మెథడాలజీ అనమాట. అంటే మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి డిఫరెన్సెస్ వచ్చినాయి. అలాగే మెటీరియల్ సంబంధించిన డాక్యుమెంట్లో కూడా మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ మనకి సో సింపుల్గా మాట్లాడితే ఇక్కడ ఈ S4 హనా ఫీచర్స్ అనమాట, అంటే ఏమేమి కొత్తవి తీసుకొచ్చినాయి ఎడిషన్స్ అనేది అనమాట. ఓకే, సో మనకి ఇందులో కస్టమ్ కోడ్ ఇవన్నీ కూడా సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేవి కొన్ని ఏంటంటే ఇవి FIలో చూపిస్తున్నాడు, కొన్ని అదర్ ఏరియాస్లో చూపిస్తున్నాడు. మనం ఏం గుర్తుపెట్టుకుందామంటే ఒకటి ఇంటర్ఫేస్, ఇవన్నీ అన్నిటికీ ఇక్కడ ఈ ఫీచర్స్ అనేవి అన్నిటికీ ఇచ్చారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ మనకి S4 హనాలో ఏముంది, ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, హైబ్రిడ్. అలాగే యూజర్ ఇంటర్ఫేస్ ఏముంది, ఫ్యూరీ యాప్స్. అలాగే ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ వచ్చేటప్పటికి మనకి సో S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ అంటాం, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటాం. సో ECCలో వచ్చేటప్పటికి మనకి
సో ఎసాప్ అంటే ఏఎస్ఏపి మెథడాలజీ అంటారు. అంటే ఈసీసీ ఇంప్లిమెంటేషన్లో మనకి ఎస్ఏపిలో ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేయట్లేదు, అన్నీ కూడా S4 హనాయే చేసుకుంటున్నారు. ఓకేనా. సో అలాగే మనకి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనే చెప్పి ఒక ఎఫ్ఐలో ఫైనాన్స్లో ఉందన్నమాట, యూనివర్సల్ జర్నల్ అని చెప్పి. అది టేబుల్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట. S4 హనాలో ఎంఎంలో టేబుల్స్ అంటే ఏంటి సార్ అంటే డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్లో స్టోర్ అవుతుంది అనమాట, కాలంలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, కాలం ఓరియంటెడ్లో మనకి S4 హనాలో కాలం ఓరియంటెడ్, ఈసీసీలో రో ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది, S4 హనాలో కాలం ఓరియంటెడ్. సో టేబుల్ లెవెల్లో మనకి చాలా చాలా చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. ఓకేనా. సో అలాగే మెటీరియల్ డాక్యుమెంట్ ఇవి కూడా ఫీచర్స్ అనమాట, ఇవి కూడా కొత్త ఫీచర్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ తీసేసారు, ఎల్ఓబి సొల్యూషన్ ఇవన్నీ మనకు సంబంధం లేవు. సో కిందకు వచ్చేసేయండి, ఎస్సీసీ అవి కూడా మనకు అవసరం లేదు. సో మనకి S4 హనా అంటే మనం ఏం చెప్తామండి, మీకు ఇప్పుడు దాకా మేము డాక్యుమెంట్ ఇవ్వలేదు. ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇచ్చామంటే టెర్మినాలజీ కొంచెం అర్థం చేసుకుంటారనేది. ఈ టెర్మినాలజీ చూసి పారిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన డాక్యుమెంట్ అనేది చాలా హై లెవెల్లో ప్రిపేర్ చేస్తాం. ఓకే, అందులో ఎటువంటి డౌటే లేదు. అందుకే మీకు ఏంటంటే బేసిక్గా మనం నోట్ ప్యాడ్లో చెప్పాము, ఏమైతే గుర్తుందో అదే కన్ఫర్మ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం ఏంటంటే హై లెవెల్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఎఫ్ఐసిఓ వాళ్ళు కానీ, ఎస్డి కానీ, ఎంఎం కానీ, సో అదర్ పర్సన్స్ కూడా ఉపయోగపడాలని చెప్పి అన్ని పాయింట్స్ యాడ్ చేసాం. మన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం ఏమైతే నోట్ ప్యాడ్లో మనం చెప్పుకున్నామో అవి సరిపోతాయి. ఇవి ఎన్ని ఎడిషన్గా మీకు నేర్చుకోవడానికి కొన్ని ఎడిషన్ పాయింట్స్ అనమాట. ఓకే, ఇది కొంచెం ఎక్స్ట్రా. ఓకే, ఎక్కువ ఎవరైనా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో ఇది ఇంటర్వ్యూ బేస్డ్, ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ బేస్డ్ డాక్యుమెంట్ ఇది. ఓకేనా, ఇది అన్నిటికీ ఇచ్చాము. నేను ఏమైతే ఇది మంది మాత్రమే నేర్చుకోండి ఎంఎం అని చెప్తున్నానో అవి ఫోకస్ చేయండి, మిగతా వదిలేసేయండి. ఓకే, మిగతా వాళ్ళకి చెప్పుకునేటప్పుడు అవి ఎక్కువ డిస్కస్ చేస్తాం అనమాట. మన పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూ ఏమున్నాయి అవి చూసుకోండి. ఓకే, సో మనకి ఫాస్టర్ ప్రాసెసింగ్, ఇది మెమరీ కంప్యూటింగ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అవటం, డేటాబేస్ మనకి హనా అవటం, ఇవన్నీ కూడా ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది. సో డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది, అది మెయిన్ రీజన్ అనమాట. సో దీని మూలంగా మనకి రియల్ టైం డిసిషన్స్ కానీ, మేనేజ్మెంట్కి ఒక రిపోర్టింగ్ అనేది ఇవ్వగలగటంలో, ఇన్సైట్స్ని రిపోర్ట్స్ని ఇవ్వటంలో ఇది నెంబర్ 1గా మనకు ఉపయోగపడుతుంది సాఫ్ట్వేర్ అనేది. ఓకే, మెయిన్ వచ్చేటప్పటికి S4 హనా అనేది రిపోర్టింగ్ పర్పస్ చాలా చాలా ఫ్లెక్సిబుల్, ఇంకా. సో కాబట్టి దీన్ని ఏం చెప్తాము, రియల్ టైం డిసిషన్ మేకింగ్, లైవ్ అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్ అని చెప్పండి. ఓకేనా. అలాగే మనకి ఎప్పుడైనా ల్యాండ్స్కేప్ అంటే ఏంటి సార్ అంటే, ల్యాండ్స్కేప్ అంటే సర్వర్స్ అని అర్థం, లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అని అర్థం. ఆ వర్డ్స్ అవి టెర్మినాలజీ చూసి కన్ఫ్యూజ్ అయిపోకూడదు, ఎందుకంటే స్టార్టింగ్లో ఈ టెర్మినాలజీ అర్థం చేసుకుంటే ఇంకేం ఉండదు, అయిపోయినట్టు, ఇంకేం పెద్ద టెర్మినాలజీస్ ఏమి ఉండవు. ఓకే, సో ఇక్కడ ల్యాండ్స్కేప్ అంటే ఏంటంటే మనకి సర్వర్స్ అని అర్థం, సర్వర్స్. ఓకేనా. సో మన దగ్గర ఉన్న సర్వర్స్ ఏముంటాయి, సో ఏమేమి సర్వర్స్ చెప్పండి, ఎవరు చెప్తారు? మన దగ్గర మొత్తం ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఎస్ఏపి S4 హనా ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుందని చెప్పుకున్నాం మనం. production, 3 3 సర్వర్స్. ప్రజెంటేషన్ సర్వర్లో ఏముంటుంది, ఫ్రంట్ ఎండ్ సర్వర్లో ఏముంటుంది, ఫ్యూరీ యాప్స్. మిడిల్ ఆఫ్ ది సర్వర్లో ఏముంటుంది అన్నావు, మిడిల్ ఆఫ్ ది సర్వర్ ఎస్ఏపి S4 హనా. థర్డ్ హనా డేటాబేస్, రైట్. సో ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్, మిడిల్ ఆఫ్ ది సర్వర్ అండ్ మూడోది, సో మనకి డేటాబేస్ సర్వర్ అని చెప్పుకొని హనా డేటాబేస్, రైట్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే ల్యాండ్స్కేప్ అంటే లిస్ట్ ఆఫ్ ది సర్వర్స్ అని అర్థం. సో ఎస్ఏపి ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుంది, ఆర్ అంటే రియల్ టైం అని, 3 అంటే 3 సర్వర్స్, దీన్నే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు అని మనం చెప్పుకోవడం జరిగింది ప్రీవియస్ క్లాసెస్. ఓకే, సో మనకి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనమాట. ఇది కంప్లీట్గా మనకి ఫ్యూరీ యాప్స్ అనేది ఏంటి, యూజర్ ఫ్రెండ్లీ, దీని మూలంగా మనకి ప్రొడక్టివిటీ పెరిగింది అని కూడా మనం క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అలాగే మనకి ఇది S4 హనా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఆటో మెటేషన్ డ్రైవర్, ఇవన్నీ కూడా లింక్ అనమాట, S4 హనాతో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే, సో మనకి ఈ S4 హనా అనేది ఆన్ ప్రిమైజ్లోను, క్లౌడ్లోను, హైబ్రిడ్లోను మనం మూడిట్లోనూ డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. కంపెనీస్ 3 యూస్ చేసుకోవచ్చు, S4 హనా సాఫ్ట్వేర్ యూస్ చేస్తే ఈ 3 చేసుకోవచ్చు అనమాట. ఈ 3 ఫీచర్స్ S4 హనాలో ఉన్నాయి. అలాగే మనకి సిఫిన్ అని చెప్పి సెంట్రల్ ఫైనాన్స్ అనేది S4 హనా ఫైనాన్స్ ఎఫ్ఐసిఓ వాళ్ళకి ఉపయోగపడుతుంది. సిఫిన్ అనేది కన్సాలిడేషన్ రిపోర్ట్స్, ఓకే, ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్
క్లయింట్ ఇప్పుడు ఆర్కిల్ యూస్ చేస్తున్నాడు, ఎస్ఏపి యూస్ చేస్తున్నాడు, ఇంకోటి ఏదైనా పీపుల్ సాఫ్ట్ యూస్ చేస్తున్నాడు అనుకో. ఇప్పుడు ఓవరాల్ కన్సాలిడేట్ రిపోర్ట్ ఇవ్వాలి. సో మూడు యూస్ చేస్తున్నాడు, మూడిట్ల డేటాని కన్సాలిడేషన్ రిపోర్ట్ చేయాలంటే ఈ సీఫిన్ అనే టూల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో ఈ సీఫిన్ ద్వారా ఏంటంటే కన్సాలిడేటెడ్ రిపోర్ట్, నాన్ ఎస్ఏపి లింక్ అండ్ సెంట్రల్ పేమెంట్స్ ఇలా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకి సో ఫైనాన్స్ వాళ్ళకి అనమాట సీఫిన్ అనేది. ఓకే, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, బట్ మీరు ఏంటంటే సీఫిన్ కూడా ఉంది అని ఇంటర్వ్యూలో చెప్పండి, అది ఫైనాన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పండి. ఓకే, ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హెల్ప్ అవుతాయి మొత్తం ఇవన్నీ. ఓకే, రేపు పొద్దున్న ఈసీసీ టు ఎస్వాహనా డిఫరెన్సెస్ అడిగితే సో ఇవి మీరు చెప్పగలగాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటండి, వాట్ ఈజ్ హనా. సో వాట్ ఈజ్ హనా అంటే ఏం చెప్పుకున్నాం మనం? హనా అంటే ఏం చెప్పుకున్నాము? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో హనా అనేది ఒక డేటాబేస్, ఇది మెమరీ బేస్డ్, మనకి కాలం ఓరియంటెడ్లో డేటా అనేది స్టోర్ అవుతుంది అని చెప్పుకోవడం జరిగింది. కిందకు వచ్చేయండి, కిందకు వచ్చేయాలి. సో కిందకు వచ్చేస్తే మనకి సో ఇది మనకి రియల్ టైం రిపోర్టింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్. అంటే డేటాబేస్లో కిందకి పైకి వెళ్ళండి, హనా డేటాబేస్ ఉంది కదా, పైకి వెళ్ళండి. సో మనకి రియల్ టైంలో రిపోర్ట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్ అండి మనకి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ హనా డేటాబేస్ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రిపోర్ట్ కానీ టక్కున ఫుల్ చేసుకొని ఇమీడియట్గా మేనేజ్మెంట్కి ఇచ్చేయచ్చు. మేనేజ్మెంట్కి కావాల్సింది ఏంటండి, రిపోర్ట్ అనేది కావాలి మేనేజ్మెంట్. అలాగే స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ డేటాబేస్లో స్పీడ్ ఉంటేనే మనకి ఏదైనా ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇమీడియట్గా డేటా మనం పని చేసుకునేటప్పుడు మనకి సింప్లిసిటీ ఉంటుంది, ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని మనం ఇవ్వగలుగుద్ది అనమాట ఈ డేటాబేస్ అనేది. ఓకే, సో అలాగే మనకి క్లౌడ్, మనకి ఆన్ ప్రిమైజ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ చేయొచ్చు దీన్ని. ఓకే, క్లౌడ్లో కూడా హనా డేటాబేస్ని ఉంచవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేయండి కిందకి. సింప్లిసిటీ ఉంది. కిందకి రండి ఇంకా. సో కిందకి రండి ఇంకా. సో ఇంకా కిందకి రండి. కాస్ట్ కూడా తగ్గిస్తుంది అనమాట, కంపెనీకి సంబంధించి ఐటీ కాస్ట్ను కూడా మనకి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో కిందకి రండి. సో మనకి ఇక్కడ ఫాస్టర్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ సింప్లిఫైడ్ ఐటీ ల్యాండ్స్కేప్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డిసిషన్ మేకింగ్, అలాగే మనకి టోటల్ కాస్ట్ని, హార్డ్వేర్ కాస్ట్ని తగ్గిస్తుంది ఈ డేటాబేస్ అనేది, ఐటీ కాస్ట్ని తగ్గిస్తుంది. అలాగే మనకి డేటాబేస్తో మనకి మెషిన్ లెర్నింగ్, ఎంఎల్, ఎల్ఓటి, నెక్స్ట్ జనరేషన్ అప్లికేషన్స్ కూడా ఇవి ఇంటిగ్రేట్ అవ్వటం మూలంగా రిపోర్ట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, కిందకు వచ్చేయండి. సో ఇక్కడ డిఫరెన్సెస్ మనం క్లియర్ కట్గా ఇచ్చాం. ఓకేనా. సో ఇది చాలా మంచి డాక్యుమెంట్, మీకు ఈ డాక్యుమెంట్ చాలా ఉపయోగపడుతుంది మీకు. కిందకి రండి, కిందకి రావాలి. ఈ డాక్యుమెంట్ మీరు కంప్లీట్ చేసేస్తే మనకి బాగుంటుంది, ఎందుకంటే రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో అడిగితే టక్కని చెప్పగలగాలి మీరు. దీని మీద కనీసం ఒక 3 నిమిషాలు మీరు మాట్లాడగలిగితే సో మరి ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతాడు. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి రేపు పొద్దున్న, ఫస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హనా అండ్ S4 హనా, సో లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ టు S4 హనా అని అడిగినప్పుడు హనాకి S4 హనాకి సో మనం చేంజ్ చేసి చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఇది చెప్పాలి. ఓకే, సో ఇక్కడ హనా అనేది ఇన్ మెమరీ డేటాబేస్ అనమాట. ఓకే, S4 హనా అంటే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఏమేమి ఉంటాయి బిజినెస్ సూట్లో ప్రొడక్ట్స్, పిఎల్ఎం, ఎస్సిఎం, ఎస్ఆర్ఎం. ఓకే, ఇవన్నీ కూడా బిజినెస్ సూట్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మనకి ఇన్ మెమరీ డేటాబేస్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, సేల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో ఉపయోగపడుతుంది. ఓకే, సో కిందకి రండి ఇంకా. సో కిందకి రండి ఇంకా. సో మనకి యూనివర్సల్ జర్నల్ అని కనబడుతుంది, కీ టెక్నాలజీ ఫీల్డ్స్, కీ టెక్నాలజీ అని చూసారా. సో అక్కడ యూనివర్సల్ జర్నల్ అనేది మొత్తం అంటే డేటాబేస్లో చాలా ఎక్కువ టేబుల్స్ ఉంటాయన్నమాట. మనకి ఎస్ఏపిలో, S4 హనాలో కానీ ఈసీసీలో కానీ డేటాబేస్ అంటాం కదా. సో ఈ డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అయ్యేది S4 హనాలో కాలం ఓరియంటెడ్, సో ఈసీసీలో రో ఓరియంటెడ్. నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. టేబుల్స్ రూపంలో డేటా అనేది స్టోర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే S4 హనాలో చాలా టేబుల్స్ పీకేశారు, చాలా టేబుల్స్ ఉంటాయి అన్నమాట. దగ్గర ఈసీసీలో 150,000 టేబుల్స్ పైన ఉంటాయి.
అవన్నీ ఎస్4 హనాలో చాలా వరకు రెడ్యూస్ చేస్తారనమాట. సో రెడ్యూస్ చేసేసి మనకి యూనివర్సల్ జర్నల్ అని చెప్పి ఒక టేబుల్ని పట్టుకొచ్చారు. దాన్ని ఏసీ డోకా అంటారు. ఏసీ డోకా అంటారు. అది ఫైనాన్స్ వాళ్ళకి అద్భుతమైన టేబుల్. మిమ్మల్ని కూడా రేపొద్దున ఇది కూడా చెప్పొచ్చు మీరు. సో ఫైనాన్స్ వాళ్ళకి ఏసీ డోకా టేబుల్ అనేది యాడ్ చేశారు. దాని మూలంగా నెంబర్ ఆఫ్ టేబుల్స్ అనేవి ఈసీసీ నుంచి రెడ్యూస్ చేసుకోగలిగారు ఎస్4హనాకి అని చెప్పొచ్చు అనమాట. ఇన్ ఈసీసీ ఆల్మోస్ట్ 1,50,000 టేబుల్స్ ఉన్నాయి మనకి. అన్ని టేబుల్స్ మన మూలంగా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనమాట. చూడాలన్నా డేటా చూడాలన్నా ఇబ్బంది కలుగుతుంది. రికన్సిలేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకే ఏంటంటే ఆ టేబుల్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి రెడ్యూస్ చేసేసారనమాట ఎస్4 హనాలో. చాలా తగ్గించేశారు. ఓకే, మెయిన్ వచ్చేటప్పటికి ఏసీ డోకా అనేది చాలా చాలా టేబుల్స్ని తీసేశారు దగ్గర దగ్గర. ఈ ఏసీ డోకా టేబుల్ అనేది ఒకే ఒక టేబుల్ అనమాట. యూనివర్సల్ జర్నల్ అంటారు ఆ టేబుల్ని. కిందకి రండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రియల్ టైమ్ అనలైటిక్స్, మిషన్ లెర్నింగ్, ఏఐ అన్నిటితో కూడా హనా డేటాబేస్ అనేది లింక్ అయి ఉంది. ఓకే, సో అదే ఎస్4 హనాలో మనకి ఫైనాన్స్, లాజిస్టిక్స్, ఓకే, సో సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇలాంటివి అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి సాఫ్ట్వేర్తో. కిందకు వచ్చేసాయండి కంప్లీట్గా. సో బీడబ్ల్యూ అంటే ఎవరు చెప్తారు? బీఐ అంటే, సో బీడబ్ల్యూ అంటే బిజినెస్ వేర్ హౌస్. సో ఇది ఒక మాడ్యూల్ అండి. ఇది ఒక టెక్నికల్ మాడ్యూల్ అనమాట. సో ఈ మాడ్యూల్ ఎవరు చేస్తారంటే కొంచెం డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రిపోర్ట్స్ మేనేజ్మెంట్కి, టాప్ మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ ఇవ్వడానికి బీఐ అనే వాళ్ళు ఉపయోగపడతారు కంపెనీలో. అర్థమైందా? బిజినెస్ వేర్ హౌస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ టీమ్ ఉంటుంది సపరేట్గా. బిజినెస్ వేర్ హౌస్ అనేది ఈసీసీలో బిఐ అంటారు ఎస్4 హనాలో. ఇది సెపరేట్ టీం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ ఇవ్వటమే వాళ్ళ పని. కస్టమైజ్డ్ రిపోర్ట్స్ అంటే మేనేజ్మెంట్కి కావాల్సిన ఓన్ రిపోర్ట్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ రిపోర్ట్స్. సో అవి ఇస్తూ ఉంటారనమాట. సో అవి కూడా వాళ్ళ డ్యూటీ అనమాట కంప్లీట్గా. బీడబ్ల్యూ అన్నవాళ్ళు. ఓకే, కిందకు వచ్చేసేయండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి క్లాస్లో మనం ఎస్ఏపి R3 ఆర్కిటెక్చర్ గురించి. సో మనకి రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్, ఓకే, 3 టైర్ ఆర్కిటెక్చర్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. కిందకి రండి. ఓకే, సో కిందకి వచ్చేస్తే మనకి, ఓకే కిందకి వచ్చేయండి, ఇంకా కిందకు వచ్చేయండి. సో మనకి ఇక్కడ ఎవాల్యూషన్ ఆఫ్ ఎస్ఏపి ఈఆర్పిలో మనకి 1973లో మనకి ఎస్ఏపి R1 అంటే రియల్ టైం. సో అంటే 1973లో ఒకే ఒక్క సర్వర్తో స్టార్ట్ అయ్యింది ఇది. ఓకే, తర్వాత మనకి R2 ఎప్పుడు వచ్చింది? 2 టైర్ 1979లో వచ్చింది. తర్వాత R3 3 సర్వర్స్ ఎప్పుడు వచ్చింది? 1992 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాం అనమాట. ఓకేనా? సో ఎస్4 హనా అనేది 2015లో వచ్చిందనమాట మనకి. ఓకేనా? ఎస్4 హనా కూడా 3 సర్వర్సే. కిందకి రండి. ఈ డాక్యుమెంట్ మనకి ఓవరాల్గా హైలైట్స్ మొత్తం అన్నీ కూడా. సో మొత్తం మనకి 3 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పడం జరిగింది. సో ఇందులో మనకి 3 సర్వర్స్ ఉంటాయని చెప్పాం మనం. సో అందులో ప్రజెంటేషన్ సర్వరు, అప్లికేషన్ సర్వరు, అలాగే మనకి డేటాబేస్ సర్వర్. ఓకేనా? సో ప్రజెంటేషన్ సర్వర్లో ఫ్రంట్ ఎండ్ లేయర్ అని చెప్పాము. సో మనకి జియూఐ కానీ లేకపోతే వెబ్ మనకి ఫ్రంట్ ఎండ్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్ కానీ జియూఐ కానీ యూజ్ చేస్తారని చెప్పుకున్నాం మనం. ఓకేనా? సో ఫ్యూరీ యాప్స్ అనేది చాలా సింప్లిఫైడ్ మోడల్, యూజర్ వర్క్ ప్రొడక్టివిటీని రెండు కూడా పెంచుతాయి అనేది మన క్లాస్లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? సో మనకి కిందకు వచ్చేయండి. ఇంకా జియూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. కిందకు వచ్చేయండి. కిందకు వచ్చేయాలి. సో అప్లికేషన్ లేయర్ అంటే మనకి కంప్లీట్గా అప్లికేషన్ లేయర్ అనే దగ్గరికి వచ్చేయండి. సో అప్లికేషన్ లేయర్ అనేది ఏంటంటే కంప్లీట్గా మనకి సాఫ్ట్వేర్ అనమాట. ఎస్4 హనా సాఫ్ట్వేర్. సో దీంట్లో మనకి రీడ్ అండ్ రైట్ లాజిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో అబాప్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి ఎస్4 హనా అనేది కంప్లీట్ టెక్నికల్ మాడ్యూల్ కూడా ఇది. సో అబాపర్స్కి తెలుసు దీని గురించి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎస్4 హనా అనేది ఒక సాఫ్ట్వేర్ అని తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన పోస్టింగ్స్ కానీ, కాన్ఫిగరేషన్స్ కానీ, టెస్టింగ్స్ కానీ అన్నీ ఇందులోనే మొత్తం చేస్తాం అనమాట. ఓకేనా? కిందకు వచ్చేయండి. సో ఇది బ్రెయిన్ ఆఫ్ ఎస్ఏపి అని కూడా అంటారు. ఫంక్షనింగ్లో చేసే మన ఆపరేషన్స్ అన్ని ఏదైనా ఎర్రర్స్ వస్తే S4 హనాలో చేస్తాం సార్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ మనం నెక్స్ట్ క్లాస్లో సాఫ్ట్వేర్ తీసుకుంటారు కదా మీరు, అందులోనే మొత్తం చేసేది అంతవరకు. ఓకేనా? సో మనకి సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుంది? మొత్తం ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ రిజల్ట్ ఇస్తుంది.
అవునా కదా? సో మనం ఏదైనా ఒక టీవీ ఉంది, టీవీ వర్కౌట్ అవుతుంది అంటే ముందు టీవీకి సంబంధించి రిమోట్ కంట్రోల్లో జస్ట్ దాని మీద మనం ఇవ్వగానే దాని రిజల్ట్ అవుట్పుట్ కనపడుతుంది. మీరు ఏమి ఇస్తున్నారు దాని అవుట్పుట్ అది కనపడుతుంది అంటే ఏంటి? సాఫ్ట్వేర్. అలాగే ఇప్పుడు ఈసీసీలో అలాగే మనం ఏదన్నా దీంట్లో ఇన్పుట్స్ ఇస్తున్నాము మనం, దాని అవుట్పుట్ కనపడుతుంది అంటే సాఫ్ట్వేరే కదా. ఓకేనా? సాఫ్ట్వేర్లో మనం అన్నీ చేస్తాం మనం, ఏ టు జెడ్. నెక్స్ట్ సో నెక్స్ట్ మనకి కిందకు వచ్చేయండి ఇంకా డేటాబేస్ లేయర్. సో డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది మనకి? ఎస్ఓ హనా డేటాబేస్లో కాలం ఓరియంటెడ్. కాబట్టి ఇది కూడా ఒక సర్వరే. మనకి డేటాబేస్ లేయర్ కూడా ఒక సర్వర్ ఉంటుంది అనమాట. డేటా స్టోర్ అవ్వడానికి ఒక సర్వర్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, కిందకు వచ్చేయండి. ఈ డాక్యుమెంట్ ఈరోజు మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఈ డాక్యుమెంట్ మీరు ఓవరాల్గా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇది కూడా మనకి ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. సో రేపొద్దున ఎస్ఏపీ జాబ్స్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అడుగుతారు. ఈసీసీలో ట్రెడిషనల్ అంటే ఓల్డ్ డేటాబేసెస్ అని. ఇప్పుడు మనం ట్రెడిషనల్ కాదు, అంతా కూడా న్యూ డేటాబేస్లో ఫాలో అవుతున్నాం మనం, నో ట్రెడిషనల్. ఓకే, సో కిందకు వచ్చేయండి. ఆ, సో మనకి ఇక్కడ ఇక్కడ డిఫరెన్సెస్ కూడా ఇచ్చాము. ప్రజెంటేషన్ లేయర్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అని, డేటా ఎంట్రీ చేయడానికి యూజ్ అవుతుంది. జియూఐ కానీ, ఫ్యూరీ యాప్స్ కానీ, వెబ్ బ్రౌజర్స్ ద్వారా యూజర్ అనేవాడు లాగిన్ అవుతాడు, అందులో వర్క్ చేస్తాడు. సో ఈ జియూఐ, ఫ్యూరీ యాప్స్ మనకి రెండు కూడా S4 హనాలో ఉన్నాయి. జియూఐ అనేది ఓన్లీ ఈసీసీకి సంబంధించింది అనమాట. ఈసీసీలో ఓన్లీ జియో యూజ్ చేస్తారు, ఫ్యూరీ యాప్స్ యూజ్ చేయరు అనమాట ఈసీసీలో. సో అప్లికేషన్ లేయర్ వచ్చేటప్పటికి మనకి S4 హనా సాఫ్ట్వేర్, ఇది మనకి సెవరల్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇందులో. ఓకే, సో అలాగే డేటాబేస్ లేయర్ వచ్చేటప్పటికి హనా డేటాబేస్, మనది ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే. ఆర్కిల్ ఇవన్నీ కూడా ఈసీసీలో డేటాబేసెస్. కిందకి రండి. ఓకే గైస్, మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఎవరైనా ఈరోజే జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వెంటనే కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే చార్ట్లోనే మొత్తం మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, సో సరిపోతుంది నాకు. సో ఇది స్క్రీన్ షేర్ చేశారు ఆయన సక్సెస్ఫుల్గా ఈరోజు మనకి. అలాగే అందరూ కూడా మనం అడిగినప్పుడు స్క్రీన్ షేర్ చేయాలన్నమాట. సో అందరూ కూడా స్క్రీన్ షేర్ చేసుకునే పొటెన్షియల్ ఉంటేనే మీరు రేపొద్దున రియల్ టైంలో జాబ్లో కానీ లేకపోతే ఎక్కడ కానీ ప్రాబ్లం లేకుండా మీరు వర్క్ అనేది మీరు చేయగలుగుతారనమాట. సో ప్రతిదీ కూడా మీకు చార్ట్లో ఇస్తున్నాము. ఓకే, ఇక్కడ బ్లర్గా కనపడినా మీకు రికార్డెడ్ వీడియోలో బ్లర్ కనపడదు. ఇక్కడ చార్ట్లో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? సో చార్ట్లో మీకు పైకి వెళ్తూ ఉంటే మీకు వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా చార్ట్లోనే ఉంటాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్కడ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీకు ఈరోజు ఏంటంటే కంప్లీట్గా నోట్స్ ఇచ్చేసాను చార్ట్లో. సో కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఇది మనకి ఈరోజు సెషను. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాజెక్ట్స్ గురించి వర్క్ అనేది డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకొని ఇమీడియట్గా రెడీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇందులో మనకి ఓన్లీ నెక్స్ట్ క్లాస్ నుంచి మరి పెయిడ్ స్టూడెంట్స్ని మాత్రమే అలౌ చేస్తారండి. ఓకే, సో ఇమీడియట్గా మరి అడ్మిన్స్కి కాంటాక్ట్ అయ్యి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో నేను చార్ట్లో ఈ డీటెయిల్స్ కూడా పెట్టాను. ఈరోజు క్లాస్ రికార్డెడ్ వీడియో ఇమీడియట్గా మీకు ఒక 15 మినిట్స్లో మీకు షేర్ చేస్తాను. చార్ట్లో డ్రైవ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డ్రైవ్ లింక్ ఇస్తాను. డ్రైవ్ లింక్ ఎలా అయితే ఇచ్చానో ఇక్కడ మీరు కూడా అట్లాగే డ్రైవ్ లింక్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులోకి వెళ్తే క్లిక్ చేస్తే మనకి చార్ట్లో మీకు లింక్ పెడుతున్నారు చూడండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో కావాలంటే వీడియో, మీకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉండకూడదు. ఓకే, సో రేపట్లో ఈ రోజు సాయంత్రం కల్లా మళ్ళీ వెంటనే ఒక 1 అవర్ లోపల డౌన్లోడ్ అయిపోవాలి. ఓకేనా? సో మళ్ళీ తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరైతే ఉన్నారో. సో మరి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఈ రోజు లోపల రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ అడ్మిన్స్ రిమూవ్ చేస్తారు ఐడీస్. తర్వాత మళ్ళీ ఓన్లీ మీకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ డేటా కనపడదు ఇందులో నుంచి. ఓన్లీ పెయిడ్ ఐడీస్ మాత్రమే ఉంటాయి గ్రూప్లో తర్వాత నుంచి. కాబట్టి మీరు అందరూ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. Thank you, sir.